యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడును, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడును అయ్యున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీవే పరిస్థితిలో పడిపోయి ఉన్నావో, ఆర్థికంగానా, ఆత్మీకంగానా, శరీర బలహీనతలతోన, అనారోగ్య పరిస్థితుల్లో పడిపోయిన పరిస్థితిలో ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, నీ మీదకి వస్తున్న ఈ విపత్తులన్నిటినీ జయించలేక, ఎదుర్కోలేక, తాళలేక కృంగిపడి ఉన్నావా? నా దేవుడు నిన్ను లేవనెత్తుటకు, నిన్ను ఉద్ధరించుటకు శక్తి కలిగిన వాడు. నా దేవుడు, నేను ఆరాధిస్తున్న ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? కృంగిన వారిని, నలిగిన వారిని ఆదరించి, ధైర్యపరిచి, లేవనెత్తి నిలబెట్టువాడై ఉన్నాడు. మనుషులు నిన్ను పడేస్తారేమో, నా దేవుడు నిన్ను లేవనెత్తువాడై ఉన్నాడు. మనుషులు నిన్ను కృంగదీస్తారేమో, నా దేవుడు నిన్ను ఆదరించి ధైర్యమునిచ్చువాడై ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము కదా, ఎందుకు భయపడాలి? దేని గురించి దిగులు పడాలి? దేనికి చింతించాలి? నీవు కృంగి ఉన్నా, పడి ఉన్నా కానీ నీవు ఇక నా జీవితం ఇంతే అని నిరాశ చెందనవసరం లేదు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే లేవనెత్తువాడై ఉన్నాడు, నిలబెట్టువాడై ఉన్నాడు, ఆదరించువాడై ఉన్నాడు. నా దేవుని నామమునందు విశ్వాసం ఉంచి మీ ఏ పరిస్థితిలో పడి ఉన్నప్పటికీ లేవనెత్తబడినట్లుగా, ధైర్యపరచబడినట్లుగా ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు, క్షేమాన్నిచ్చారు. కృంగిన వారిని లేవనెత్తువాడవని, నా తండ్రి పడి ఉన్న వారిని ఉద్ధరించువాడవని, లేపేవాడివని, నిలబెట్టేవాడవని మరొకసారి మీ వాక్యము చేత నీ పిల్లలను ఆదరించి ధైర్యపరిచారయ్యా. నీ పిల్లలు ఏ పరిస్థితిలో పడి ఉన్నారో నాయన, ఇక మా బ్రతికి ఇంతేననుకుంటూ నాయన నిరాశలో కూర్చున్న వారిని, కృంగి ఉన్న వారిని ఇప్పుడే మీరు చెయ్యి పట్టి లేవనెత్తండి అయ్యా. వారి అనారోగ్య పరిస్థితుల నుండి లేవనెత్తండి, మరణ భయము నుండి లేవనెత్తండి ప్రభువా. పిరికి ఆత్మ యేసు నామములో కాలిపోవునుగాక. కృంగిన నీ పిల్లలను ధైర్యపరచండి ప్రభువా. వారు ఆ రీతిగా నశించిపోవడానికి వీల్లేదయ్యా, వారు పడి ఉండడానికి వీల్లేదయ్యా. మరలా లేవనెత్తబడాలి, మరలా స్థిరపరచబడాలి. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే వారు ఘనత పొందినట్లుగా మీ దీవెన కలుగునుగాక, మీ ఆశీర్వాదము కలుగునుగాక, కృప కలుగునుగాక. నాన్న, ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారికి కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించండి, వారికి కలిగిన ఉపద్రవములన్నిటిలో తప్పించండి ప్రభువా. నా తండ్రి, ధైర్యముతో నింపి మీ కృపతో ఆవరించి మీ సాక్షులుగా నిలవబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు ఆయన కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. వారు కూడా బలపరచబడినట్లుగా, దేవునికి సాక్షులు ఉన్నట్లుగా మన వంతు సహకారాన్ని అందిద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.